నాయకత్వ లక్షణాల పెంపుపై మండల విద్యాధికారులకు ఉన్నత పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులకు 6 రోజుల శిక్షణ కార్యక్రమం రాఘవేంద్ర బీఈడీ కళాశాలల నన్నూరు గ్రామంలో టోల్గేట్ నంద్యాల రోడ్డు నందు విజయవంతంగా ముగిసింది. కర్నూలు, కడప, నంద్యాల జిల్లాల నుండి హాజరైన మండల విద్యాధికారులకు ఉన్నత పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులకు సమగ్ర శిక్ష ప్రాజెక్టు డైరెక్టర్ అమరావతి వారి ఆదేశాల మేరకు 6 రోజుల నాయకత్వ లక్షణాల పెంపుపై శిక్షణ కార్యక్రమం సైకిల్ టు 2వ బ్యాచ్ మొదటి రోజు శిక్షణ కార్యక్రమాన్ని కడప రీజనల్ జాయింట్ డైరెక్టర్ కె శ్యాముల్ ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఆర్జేటీ ప్రసంగిస్తూ కర్నూలులో తాను పనిచేసిన అనుభవాలను గుర్తు చేసుకున్నారు. ఇదే సందర్భంలో పరీక్షల ఆవశ్యకతను, నిర్వహించాల్సిన విధి విధానాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, ప్రధాన ఉపాధ్యాయులు నాయకత్వ లక్షణాలను పెంపొందించుకొని విద్యార్థులు సర్వతో ముఖాముఖికి పాటుపడాలని తెలియజేశారు. కర్నూలు డిఈఓ శ్యాంపాల్ ఇక్కడ అన్ని చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. నాకు అర్థమవుతుంది. ఇంకా ఒకే ఒక వాక్యం చెప్పండి లేదా 2 వాక్యాలు చెప్పండి, ఒక్కొక్కరు అందరికి అవకాశం వస్తుంది. సురేష్ ప్రార్థనకి దాన్ని ఎంత అద్భుతంగా, ఎంత మధురంగా వండర్ఫుల్. ముందుగా ఇప్పుడు భారతదేశంలో ప్రతి పౌరుడికి ఆధార్ కార్డు ఎలాగో భారతదేశంలో ఉన్న ప్రతి విద్యార్థికి అపార్ కార్డ్ అనేది తప్పనిసరి. ఎందుకంటే వాడు విద్యా అభ్యసన మొదలైన ఎల్కేజీ కావచ్చు, యూకేజీ కావచ్చు, అక్కడి నుంచి మొదలుకొని విద్యాభ్యాసం పూర్తి అయ్యేంత వరకు మొత్తం చరిత్ర అంతా దాంట్లో సంక్షిప్తమై ఉంటుంది. అంటే ఎక్కడ ఏ క్లాసులు చదివాడు, ఎక్కడెక్కడ ఏ కోర్సెస్ చేశాడు, ఎలా చదివాడు, ఎన్ని మార్కులు వచ్చాయి, ఎట్లా అని మొత్తం కూడా దాంట్లో ఆ చరిత్ర అంతా నిక్షిప్తమై ఉంటుంది. అట్లాంటి కార్డు ఉండటం వల్ల రకరకాల సర్టిఫికెట్స్ లేకుండా ఈ ఒక్క కార్డుతోనే మరి విద్యార్థికి ఉపయోగకరంగా ఉంటుంది. మన భారత ప్రభుత్వము ఇట్లాంటి మంచి అవకాశాన్ని విద్యార్థులకు కల్పించింది. అయితే ఆ అపార్ కార్డు జనరేషన్లో కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయి ఉపాధ్యాయులకి. ఎందుకంటే పాఠశాల రికార్డులో ఉండడము, రికార్డు ఒక రకంగా ఉండడము, లేదా ఆధార్ కార్డు ఒక రకంగా ఉండడము, ఆ వ్యత్యాసం వల్ల కొంత జాప్యం జరుగుతుంది. వాటిని కూడా మరి బర్త్ సర్టిఫికేట్ ఆధారంగా వాటిని కూడా సరిదిద్దుకొని ఈ చిన్న చిన్న లోపాలు అట్లే కంటిన్యూ అయితే మామూలుగా ఫ్యూచర్లో పిల్లలకి చాలా ఇబ్బందులు అవుతాయి. ఇప్పుడు కూడా మనం ఎదుర్కొంటున్నాం. ఆధార్లో ఒక రకంగా, రికార్డులో ఒక రకంగా ఉంటాయి. అవన్నీ ఏమి లేకుండా అన్నీ సర్దుబాటు చేసుకుని ఒకే కార్డు వస్తుంది కాబట్టి ఫ్యూచర్లో వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అయితే చాలా వరకు ఆధార్ కార్డ్ జనరేషన్లో దాదాపు 80% సాధించాము. ఇంకా చిన్న చిన్న లోపాలు ఉన్నాయి, వాటిని సర్దిద్దుకొని ఒక నెల 2 నెలలు కూడా పట్టచ్చు. మొత్తం మనము కంప్లీట్ చేసి ప్రతి స్టూడెంట్కి ఒక మంచి కార్డుని మనము అందజేస్తాము. ఇంకా నెక్స్ట్ పాఠశాల టైమింగ్స్ అనేవి అయితే ఏంటంటే మనము ప్రభుత్వ పాఠశాలలు 10 గంటలు ఒక రకంగా, ప్రైవేట్ పాఠశాలలు 10 గంటలు ఒక రకంగా ఉన్నాయి. సో ఎక్కువ పాఠశాలలో విద్యార్థి ఉంటే ఎక్కువ మేలు జరుగుతుంది. ప్రైవేట్ పాఠశాలలు కూడా అట్లాగే టైమింగ్స్ ఉన్నాయి కాబట్టి అట్లా మేలు జరుగుతుంది. లేకపోతే దానివల్ల ఏమైనా ఇబ్బందులు కూడా ఉన్నాయా అన్న దాన్ని పరిశీలించడానికి మన రాష్ట్ర ప్రభుత్వము, మన కమిషనర్ ఆధ్వర్యంలో కొన్ని మండలానికి ఒక పాఠశాల పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని అది ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. మన నంద్యాల జిల్లాలో 25వ తేదీ నుంచి 30వ తేదీ వరకు మొత్తము ప్రతి మండలానికి ఒక పాఠశాల సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఆ పాఠశాలలో ఈ టైమింగ్స్ అమలు చేస్తాము. అమలు చేసిన తర్వాత విద్యార్థుల నుంచి, తల్లిదండ్రుల నుంచి, ఉపాధ్యాయుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరుగుతుంది. ఒక ఫార్మేట్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. ఆ ఫార్మేట్ ఆధారంగా వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరుగుతుంది. అందరికి కూడా ఆమోదయోగ్యమైతేనే అది ముందుకు జరుగుతుంది. లేదా అందరూ వ్యతిరేకించడమో లేకపోతే ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయని తెలియజేసే సందర్భంలో దాన్ని ఉపసంహరించుకోవడం జరుగుతుంది. అంతేకాని ఏకపక్షంగా దాన్ని అమలు చేయడం.